వైసీపీ ప్రభుత్వంతో అంటకాగారు. టీడీపీ నాయకులపై అడ్డగోలుగా కేసులు పెట్టి వేధించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అడ్డంగా బుక్కయ్యారు. పోస్టులు లేకుండా వెయిటింగ్ లో ఉన్నారు. ఇంత జరిగినా కొందరు ఐపీఎస్లు బుద్ధి మారలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమావేశాలు పెట్టారు. ఎలాగో పని లేదు కదా అనుకుంటూ ఎక్కడ పడితే అక్కడ తిరిగారు. దాంతో 16 మంది సీనియర్ ఐపీఎస్లకు ఏపీ డీజీపీ షాక్ ఇచ్చారు. ఏపీలో ఎన్డీఏ కూటమి సర్కార్ ఏర్పడ్డాక గతంలో వైసీపీ సర్కార్తో అంటకాగి అడ్డగోలుగా కేసులు పెట్టడంతో పాటు ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చాక కూడా అంటకాగిన 16 మంది సీనియర్ ఐపీఎస్లకు షాక్ తగిలింది. వెయిటింగ్ పీరియడ్ లో హెడ్ క్వార్టర్ వదిలి హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో విహారయాత్రలకు వెళ్లడంతో పాటు రహస్య సమావేశాలు పెట్టినట్టు ప్రభుత్వం భావిస్తోంది. దీంతో వారిపై చర్యలు తీసుకుంటూ డీజీపీ ద్వారకా తిరుమలరావు మెమో జారీ చేశారు. వారందరూ హెడ్ క్వార్టర్ లో అందుబాటులో ఉండట్లేదనే విషయాన్ని మెమోలో పేర్కొన్నారు. ఇకపై ఉదయం 10 గంటలకు డీజీపీ ఆఫీస్కి వచ్చి సాయంత్రం 10 గంటలు ముగిసే వరకు వేచి ఉండాలని తేల్చి చెప్పారు. డీజీపీ ఆఫీస్కి వచ్చి వెయిటింగ్ హాల్లో ఉంటే సరిపోదని, అటెండెన్స్ రిజిస్టర్లో ఉదయం సాయంత్రం 2 సార్లు సంతకాలు చేయాలని డీజీపీ స్పష్టం చేశారు. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు పిఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్, సంజయ్, కాంతిరాణ, కొల్లి రఘురామరెడ్డి, అమ్మిరెడ్డి, విజయారావు, విశాల్ గున్ని, రవిశంకర్ రెడ్డి, రిషాంత్ రెడ్డి, రఘువీరారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, జాషువా, కృష్ణకాంత్ పటేల్, పాలరాజు పోస్టింగ్ లేకుండా వెయిటింగ్ లో ఉన్నారు. వీరంతా హెడ్ క్వార్టర్ లో అందుబాటులో ఉండకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరిని కలిసి సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో డీజీపీ ఈ చర్యలు తీసుకున్నారు. గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు టీడీపీ నాయకుల్ని ఇబ్బంది పెట్టారనే ఆరోపణలున్నాయి. సిఐడి చీఫ్ గా సునీల్ కుమార్ అప్పటి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేయడంతో పాటు పలువురు టీడీపీ నేతల విషయంలోనూ దారుణంగా వ్యవహరించారు. ఇక విజయవాడ కమిషనర్ గా పనిచేసిన కాంతిరాణ టాటా ఎన్నికలకి ముందు జగన్ పై గులకరాయి డ్రామాను రక్తి కట్టించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలున్నాయి. ఈ కేసులో టీడీపీ నేత బోండవమ్మను ఇరికించేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు వెలువెత్తాయి. అలాగే కొల్లి రఘురామరెడ్డి సిఐడి చీఫ్ గా ఉన్నప్పుడు స్కిల్ కేసులో చంద్రబాబును ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి 53 రోజులు జైలుకు పంపారు. అటు విజయరావు విచక్షణారహితంగా విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్తున్న అమరావతి మహిళా రైతులపై పోలీసులతో లాఠీచార్జ్ చేయించారు. మరోవైపు ఎస్పీ రవిశంకర్ రెడ్డి పల్నాడు జిల్లాలో అధికార పార్టీకి వత్తాసు పలకడంతో పాటు ప్రధాని మోదీ బహిరంగ సభకు సరైన భద్రత కల్పించలేదన్న ఆరోపణలున్నాయి. ఇదే విషయంలో గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు పైన ఆరోపణలు వచ్చాయి. ఇక ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి కూడా వైసీపీతో అంటకాగారు. వీరందరికీ పోస్టింగ్ లేకుండా కూటమి ప్రభుత్వం వెయిటింగ్ లో ఉంచగా ఇకపై డైలీ డీజీపీ ఆఫీసులో 2 సార్లు సంతకాలు పెట్టాలంటూ షాక్ ఇచ్చారు.